పండిట్ జవహర్లాల్ నెహ్రూపై 20 లైన్ల వ్యాసం. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రముఖ నాయకులలో ఒకరు. జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ పండిత్ కుటుంబంలో జన్మించారు. ఈయన నవంబర్ 14, 1889లో అలహాబాద్లో జన్మించారు. ఈయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ మరియు తల్లి పేరు స్వరూపరాణి. ఈయన భార్య పేరు కమలా నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తన ప్రాథమిక విద్యను ప్రైవేట్ ట్యూటర్స్తో ఇంట్లోనే పూర్తి చేశారు. 15 సంవత్సరాల వయస్సులో ఈయన ఇంగ్లాండ్ వెళ్లారు మరియు 2 సంవత్సరాల తర్వాత ఈయన హ్యారో ప్రముఖ ఆంగ్ల పాఠశాలకు వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు ఉన్నారు. హ్యారో నుండి ఈయన ట్రినిటీ కాలేజ్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ 3 సంవత్సరాలు ఉండి న్యాచురల్ సైన్స్లో ఆనర్స్ డిగ్రీని సంపాదించుకున్నారు. ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీజీ అనుచరులు. జవహర్లాల్ నెహ్రూ 1942లో బాంబేలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు. ఈయనకు 1955లో భారతరత్న పురస్కారం లభించింది. ఈయన చిన్నపిల్లలను చాలా ప్రేమించేవారు. చిన్నపిల్లలు ప్రేమతో ఈయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఈయనను ఆధునిక భారతదేశం యొక్క వాస్తుశిల్పి అని కూడా పిలుస్తారు. ఈయన ఆరామ్ హరామ్ హే అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. ఈయన ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధ పుస్తకం రాశారు. ఈయన దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారు. ఈయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27న మరణించారు.